హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమూస్ కిచెన్. ఇవాళ రెసిపీ జీరా రైస్ చేస్తున్నానండి. సింపుల్ స్పైసెస్తో చాలా ఈజీగా లంచ్ బాక్స్ కూడా చాలా బాగుంటుంది. ఇది పన్నీర్ కర్రీస్తో చక్కగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ ఇందుకోసం ఫస్ట్ నేను బౌల్ తీసుకొని 1.5 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి. అవి 2-3 టైమ్స్ శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఘీ యాడ్ చేసుకుంటున్నాను. నెయ్యితో అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఆయిల్ కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఘీ తీసుకున్నాను. అందులోకి ఫస్ట్ బిర్యానీ ఆకు వేసుకోవాలి, 2 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క, ఒక యాలుక్కాయ వేసుకొని 1.5 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కూడా వేసుకున్న తర్వాత 3 పచ్చిమిర్చిని మధ్యలోకి స్లిట్ చేసి వేసుకుంటున్నాను. కొంచెం క్యాష్యూ నట్స్ కూడా వేసుకోవాలి. మధ్యలో టేస్ట్ బాగుంటుందండి తినేటప్పుడు. ఒక 1/2 టీ స్పూన్ నల్ల మిరియాలు కూడా వేసుకొని అవన్నీ కొంచెం క్యాష్యూ నట్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత కొంచెం గోల్డెన్ కలర్ మారిన తర్వాత అందులోకి రైస్కి సరిపడిన వాటర్ తీసుకోవాలి. నేను ఇక్కడ 1.5 గ్లాస్కి 1/4 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. 2.5 గ్లాసుల వాటర్ తీసుకున్నానండి. వేసుకున్న తర్వాత అందులోకి రుచికి సరిపడిన ఉప్పు వేసి మూత పెట్టేసి కొంచెం బాయిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. బాయిల్ వచ్చేసింది. ఇప్పుడు అందులోకి మేము సోక్ చేసి పెట్టుకున్న బియ్యాన్ని అందులోకి వేసుకోవాలి. నానబెట్టిన బియ్యం వేసుకున్న తర్వాత అదంతా ఒకసారి బాగా కలుపుకొని మొత్తం కూడాను సాల్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ కోసం కుక్ చేసుకోవాలండి. 5 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని అంచుల నుంచి కలుపుకోవాలండి. తిప్పుతూ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత స్టీమ్ మీద మూత పెట్టేసి 5 to 7 మినిట్స్ వరకు ఆవిరి మీద కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత 5 to 7 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం సేపటి వరకు రెస్ట్ ఇచ్చేసేయాలండి రైస్కి. అప్పుడు రైస్ చాలా బాగా వస్తుంది. దమ్కి ఇచ్చేటప్పుడు కొంచెం ఫ్రెష్ కొత్తిమీరని గార్నిష్ చేసుకొని పైనుంచి వేసుకొని దమ్కి ఇచ్చేయాలండి రైస్ని. నేను ఇక్కడ 5 నుంచి 7 నిమిషాల వరకు దమ్నిచ్చాను. వచ్చిన తర్వాత కొంచెం సేపు రెస్ట్ తీసి ఇప్పుడు చూడండి రైస్ ఎంత చక్కగా వచ్చిందో, ఫ్రీగా ఉంది. అదంతా కూడా ఇప్పుడు వేడివేడిగా పన్నీర్ కర్రీస్తో కానివ్వండి, చికెన్ కర్రీస్తో కానివ్వండి, దేంతోనైనా సరే చాలా బాగుంటుంది. ఇది లంచ్ బాక్స్ కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు, ఈజీగా చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.